హాయ్ ఎవ్రీవన్. సో మనం లాస్ట్ క్లాసెస్ నుంచి చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే రైటింగ్ డిస్కోర్సెస్. సో రైటింగ్ డిస్కోర్సెస్ అంటే మీకు చెప్పాను, రైటింగ్ డిస్కోర్సెస్ అంటే మనం లెటర్ రైటింగ్స్ కానీ, మెసేజ్ రైటింగ్ కానీ, నోటీస్ రైటింగ్ కానీ, డైరీ రైటింగ్ కానీ, కవర్ లెటర్స్ కానీ, రిజ్యూమ్స్ కానీ, సివీస్ కానీ, సో ఈ విధంగా ఇలా వీటిని మనం రైటింగ్ డిస్కోర్సెస్ అని అంటామని చెప్పుకున్నాం మనం. సో రైటింగ్ డిస్కోర్సెస్లో మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాం. సో కొన్ని టాపిక్స్ అంటే మీకు లెటర్ రైటింగ్ చెప్పుకున్నాం మీకున్న టాపిక్స్లో, నెక్స్ట్ వచ్చేసి సివి చెప్పుకున్నాం, నెక్స్ట్ ఈమెయిల్ రైటింగ్. సో ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు కవర్ లెటర్. టాపిక్ ఏంటంటే కవర్ లెటర్. సో కవర్ లెటర్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ జాబ్ అప్లికేషన్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ జాబ్ అప్లికేషన్. సో కవర్ లెటర్ని మనం జాబ్ అప్లికేషన్ అని కూడా అంటాం. సో ఈ జాబ్ అప్లికేషన్, ఈ కవర్ లెటర్ ఏంటంటే ఇట్స్ లుక్ లైక్ ఏ ఫార్మల్ లెటర్. సో మనం చెప్పుకున్నాం కదండి, ఏంటంటే మనం లెటర్ రైటింగ్ చెప్పుకునేటప్పుడు ఫార్మల్, ఇన్ఫార్మల్ చెప్పుకున్నాం. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి లెటర్, ఇది కూడా లెటర్ రైటింగే. ఇట్ ఈజ్ సిమిలర్ టు ద ఫార్మల్ లెటర్ రైటింగ్. సో ఫార్మల్ లెటర్ రైటింగ్కి సిమిలర్గా ఉంటుంది. సో అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇది రాసేటప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము లెటర్ రైటింగ్ చెప్పుకునేటప్పుడు మనకి టూ టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఒకటి ఏంటంటే బ్లాక్డ్ ఫార్మేట్, ఇంటెండెడ్ ఫార్మేట్ అని చెప్పుకున్నాం. ఒకసారి నేను చెప్తాను, జస్ట్ ఒక 5 minutes చూడండి. సో మనకి లెటర్ రైటింగ్లో వచ్చేసి 2 types ఆఫ్ ఫార్మేట్స్ ఉన్నాయండి. ఇంటెండెడ్ ఫార్మేట్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్డ్ ఫార్మేట్. సో మనం మోస్ట్గా యూస్ చేస్తామంటే ఇంటెండెడ్ ఫార్మేట్ యూస్ చేస్తాం. ఇంటెండెడ్ ఫార్మేట్ అంటే సో మనం జిగ్జాగ్గా రాస్తుంటాం, అంటే ఇది మనం ఎలాగైనా రాసుకోవచ్చు. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటెండెడ్ ఫార్మేట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ కవర్ లెటర్ వచ్చేటప్పటికి మనం బ్లాక్డ్ ఫార్మేట్ యూస్ చేస్తామండి. ఓకే, కవర్ లెటర్కి వచ్చేటప్పటికి మాత్రం మనం బ్లాక్డ్ ఫార్మేట్ యూజ్ చేస్తాం. బ్లాక్డ్ ఫార్మేట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇంటెండెడ్ ఫార్మేట్ అంటే అడ్రస్ ఏమో మనం రైట్ సైడ్ ఏం వేస్తాం, స్టేషన్ డేట్ వచ్చేసి టాప్ ఆఫ్ ద రైట్ సైడ్ రాస్తాం. మనం ఇంకా అడ్రస్ వచ్చేసి ఇటువైపుకి రాస్తాం, కొంచెం లెఫ్ట్ సైడ్కి కంపేర్ చేస్తే. సో ఇప్పుడు బ్లాక్డ్ ఫార్మేట్ అంటే మీకు అన్నీ ఒకే వైపు వస్తాయి. అంటే మీరు లెఫ్ట్ సైడ్కే వస్తాయి అన్ని పార్ట్స్. ఓకే, అది బ్లాక్డ్ ఫార్మేట్ అంటాం. సో ఒకసారి ఇప్పుడు ఆ ఫార్మేట్ ఏంటో చూద్దాం. కవర్ లెటర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ జాబ్ అప్లికేషన్. కవర్ లెటర్ని మనం ఎక్కడా యూస్ చేయం, ఓన్లీ జాబ్ అప్లికేషన్కి మాత్రం యూస్ చేస్తాం. ఏదైనా మీ రెజ్యూమ్ చూసే కన్నా ముందు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమ్ కన్నా ముందు మీ కవర్ లెటర్నే చూస్తారు. ఓకే, కవర్ లెటర్లో మీరు మెన్షన్ చేసిన డీటెయిల్స్, దాని తర్వాత రెజ్యూమ్ కానీ సివి కానీ వెళ్తారు. ఓకే, అప్పుడు చూస్తారు. సో మీరు ఏంటంటే జాబ్కి వెళ్ళేటప్పుడు కవర్ లెటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కొన్ని ఎంఎన్సీస్లో. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ దాని మీనింగ్ చూసిన తర్వాత దాని ఫార్మేట్, తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం యాజ్ యూజువల్గా. ఓకే, ఓకే. సో ఇప్పుడు చూడండి మీనింగ్ ఏంటో చూద్దాం. ఒక జాబ్ అప్లికేషన్ లెటర్ అని చెప్పుకున్నాం కదండి, కవర్ లెటర్. ది మీనింగ్ చూద్దాం. చూడండి, మీరు ఇలాగనే రాయొచ్చు. ఏ కవర్ లెటర్ ఆర్, దీన్ని మనం ఏమనుకున్నామని చెప్పుకున్నాం, జాబ్ అప్లికేషన్ లెటర్. జాబ్ అప్లికేషన్ లెటర్ is first step to getting a job. ఓకే, ఫస్ట్ చూడండి, a cover letter or job application letter is the first step to getting a job. Okay,
సో ఇందులో మనకి జాబ్ అప్లికేషన్ కవర్ లెటర్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఏమనుకున్నామండి, కవర్ లెటర్స్ ఆర్ జాబ్ అప్లికేషన్ లెటర్స్ అని కూడా రాసుకోవచ్చు. కవర్ లెటర్, దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కవర్ లెటర్. 2 టైప్స్ ఆఫ్ కవర్ లెటర్స్ కదా. ఫస్ట్ వన్ చూడండి, 2 టైప్స్ ఆఫ్ కవర్ లెటర్లో సో 2 టైప్స్ అనుకున్నాం కదండి. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే సాలిసైటెడ్ అప్లికేషన్, లేకపోతే మీరు లెటర్స్ అని కూడా రాసుకోవచ్చు. సాలిసైటెడ్ అప్లికేషన్ ఫామ్. సో సాలిసైటెడ్ అప్లికేషన్ ఫార్మ్స్ ఆర్ రిలేటెడ్ టు మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం కదా, సో అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఎలా చూస్తామండి మనం? అడ్వర్టైజ్మెంట్స్ అంటే న్యూస్ పేపర్స్తో ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ త్రూ న్యూస్ పేపర్స్ అని రాసుకోండి ఇక్కడ. త్రూ అంటే ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఏమనుకున్నాం, సాలిసైటెడ్ అప్లికేషన్ ఫార్మ్స్ ఆర్ రిలేటెడ్ టు ద అడ్వర్టైజ్మెంట్స్ త్రూ న్యూస్ పేపర్. సాలిసైటెడ్ అంటే ఏం లేదండి, సాలిసైటెడ్ అంటే ఒక యాడ్లో కానీ, అంటే ఎక్కడైనా ఒక యాడ్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ చూసేదాన్ని మనం సాలిసైటెడ్ అప్లికేషన్ ఫార్మ్స్ అని చెప్తాం. సో దాని ద్వారా తెలుసుకునేది ఒక కవర్ లెటర్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ చూడండి, లెటర్స్ కదా. అండ్ అనదర్ టైప్ ఆఫ్ జాబ్ అప్లికేషన్, సో ఇది మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నానండి. సో ఇదేంటంటే కవర్ లెటర్ అంటే ఏంటి, అంటే జాబ్ అప్లికేషన్ అంటే ఏంటో తెలియడం కోసం చెప్తున్నాను నేను. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవసరం లేదు. సో జస్ట్ తెలుసుకోండి, తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. సో అనదర్ టైప్ ఆఫ్ జాబ్ అప్లికేషన్ ఏం చెప్పుకున్నామండి, సాలిసైటెడ్ కదా. అనదర్ టైప్ ఆఫ్ జాబ్ అప్లికేషన్ ఈజ్, ఇక్కడ రాస్తాను, సాలిసైటెడ్ అనుకున్నాం కదండి, ఇది అన్సాలిసైటెడ్ అప్లికేషన్. ఓకే, అన్సాలిసైటెడ్ అప్లికేషన్ త్రూ. సో అన్సాలిసైటెడ్ అప్లికేషన్ అంటే మీకు ఇక్కడ ఫస్ట్ సాలిసైటెడ్ అప్లికేషన్ అంటే ఏం చెప్పుకున్నామండి, న్యూస్ పేపర్స్, అది అడ్వర్టైజ్మెంట్స్లో న్యూస్ పేపర్స్ ద్వారా తెలుసుకునేదానికన్నా. అన్సాలిసైటెడ్ అప్లికేషన్ అంటే చూడండి, త్రూ అన్సాలిసైటెడ్ అప్లికేషన్స్ త్రూ రిలయబుల్. సో రిలయబుల్ పర్సన్స్ అంటే మీరు రిలయబుల్ ప్లేస్లో నోన్ పర్సన్స్ అని కూడా రాసుకోవచ్చు. నోన్ పర్సన్స్ అంటే మీకు తెలిసిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏమనంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఓకే, మీరు ఇక్కడికి ఇందులో వేకెన్సీ ఉందని ఎలా తెలిసింది మీకు అని అడిగేటప్పుడు అందుకే 2 టైప్స్ అని చెప్పాను. ఏమని చెప్తారు మీరు? ఏమనంటే మేము న్యూస్ పేపర్లో యాడ్ చూసాం, లేదు అంటే అన్సాలిసైటెడ్ అని చెప్పుకున్నాం. అన్సాలిసైటెడ్ అంటే ఇక్కడ తెలిసిన వ్యక్తులు, మీకు బయట వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే ఆ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు ద్వారా వచ్చారని మీరు చెప్తారు. ఓకే, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పుకున్నాం. సో అలాగని చెప్తారు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి.
సో తెలిసిన వ్యక్తుల ద్వారా వచ్చారు, లేకపోతే న్యూస్ పేపర్ యాడ్ ద్వారా వచ్చామని మీరు వాళ్ళకి చెప్తారు. సో ఇది మీనింగు. ఏంటంటే కవర్ లెటర్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చెప్పి, స్టెప్ టు గెటింగ్ ఏ జాబ్, నాట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే, ఇది మీకు కవర్ లెటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ ఎవరైనా తెలిసిన వ్యక్తుల ద్వారా వెళితే, సో ఇది మీకు దీని మీనింగ్ ఇదనమాట. జాబ్ లెటర్ అంటే ఇది 2 టైప్స్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీని ఫార్మేట్ చూస్తాం. ఫార్మేట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి, డెఫినెట్గా మీరు రాయగలిగేలానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫార్మేట్ చూద్దాం. మీనింగ్ చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు మనం కవర్ లెటర్ అంటే ఏంటి, దాని ఎన్ని టైప్స్ ఉన్నాయో చూసాం కవర్ లెటర్ గురించి. సో ఇప్పుడు దాని ఫార్మేట్ చూద్దాం. చూడండి, కవర్ లెటర్ అనేది కవర్ లెటర్ ఫార్మేట్. సో ఫార్మేట్ అని రాస్తాను, సరిపోతుంది. సో ఇక్కడ కవర్ లెటర్ రాస్తాను. కవర్ లెటర్ ఇది ఫార్మేట్. సో ఫార్మేట్ చూడండి, ఫార్మేట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఫార్మేట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్లాక్డ్ ఫార్మేట్ యూజ్ చేస్తానని చెప్పుకున్నాం జాబ్ అప్లికేషన్స్లో. సో ఫస్ట్ ఏంటంటే నేమ్ రాస్తామండి. ఇది ఫార్మేట్ అయిన తర్వాత ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్. ఓకే, సో నేమ్ రాస్తాం. ఫస్ట్ నేమ్ రాస్తాం కదండి. నేమ్ తర్వాత అడ్రస్, అంటే మన యొక్క అడ్రస్ రాస్తాం. నేమ్ రాసాం, అడ్రస్ రాసాం. అడ్రస్ తర్వాత డేట్ వేస్తాం. ఇక్కడ డేట్ రాస్తాం. మీ నేము, అడ్రస్, డేట్ తర్వాత ఏం రాస్తామంటే అడ్రస్ ఆఫ్ ద కంపెనీ. మనం ఏదైతే జాబ్ అప్లై చేస్తున్నామో ఆ కంపెనీ యొక్క అడ్రస్ రాస్తాం. ఓకే, అడ్రస్ ఆఫ్ కంపెనీ తర్వాత యాజ్ యూజువల్గా కామన్గా రాసేది శాల్యుటేషన్ తర్వాత ఏం రాస్తామంటే శాల్యుటేషన్ తర్వాత సబ్జెక్ట్ రాస్తాం. చెప్పాం కదండి ఆల్రెడీ, ఏమని చెప్పుకున్నాం, కవర్ లెటర్ అనేది ఏ ఫార్మేట్లో ఉంటుంది, ఫార్మల్ ఫార్మేట్లో ఉంటుంది. ఫార్మల్ లెటర్ ఎలా అయితే మనకి ఫార్మేట్ ఉంటుందో ఆ ఫార్మేట్లో ఉంటుందని చెప్పుకున్నాం. సో అందుకే ఇక్కడ చూడండి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనం రాసేది ఏ సైడ్కి రాస్తామండి, ఒకే వైపు రాస్తాం, లెఫ్ట్ సైడ్కి. ఓకే, చూడండి, శాల్యుటేషన్ రాసాం, సబ్జెక్ట్ రాసాం. తర్వాత ఇందులో ఏంటంటే రిఫరెన్స్ అని రాస్తాం. ఓకే, చూడండి, నేము, అడ్రస్సు, డేటు, అడ్రస్ ఆఫ్ ద కంపెనీ, శాల్యుటేషన్, సబ్జెక్టు, రిఫరెన్స్. సో రిఫరెన్స్ తర్వాత ఏం రాస్తామంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీ అందరికీ బాగా తెలిసింది, బాడీ ఆఫ్ ద కవర్ లెటర్. సో బాడీ ఆఫ్ ద కవర్ లెటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఇది ఎంతైతే ఇంపార్టెంటో వీటికి తర్వాత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది బాడీ ఆఫ్ ద కవర్ లెటర్. ఈ బాడీ ఆఫ్ ద కవర్ లెటర్ చదివితేనే మీ గురించి వాళ్ళకేంటో క్లియర్గా అర్థమైపోతుంది. సో బాడీ ఆఫ్ ద కవర్ లెటర్ తర్వాత కాంప్లిమెంటరీ క్లోజ్. సో కాంప్లిమెంటరీ క్లోజ్ అంటే చాలామందికి డౌట్స్ వస్తాయండి. ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తారు కానీ బాడీ ఆఫ్ ద లెటర్లో ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇవ్వరు. ఏదో పెద్దగా రాసేయాలి, 5 మార్క్స్కి ఇస్తే ఇలా రాయాలి, 10 మార్క్స్కి ఇస్తే ఇలా రాయాలి అని ఒక ఐడియాకి వచ్చేస్తారు. సో ఎలా ఇచ్చినా మీకు 5 మార్క్స్కి ఇచ్చినా 10 మార్క్స్కి ఇచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి,
బాడీ ఆఫ్ ద లెటర్ కానీ బాడీ ఆఫ్ ద కవర్ లెటర్ కానీ ఏదైనా కానివ్వండి, రైటింగ్ డిస్కోర్సెస్లో మీకు రైటింగ్ డిస్కోర్సెస్ అంటే లెటర్ రైటింగ్ కానీ చెప్పుకున్నాం కదండి, కవర్ లెటర్ కానీ, ఈమెయిల్ కానీ, సివి కానీ, సివిలో మనం బాడీ యూస్ చేయం కానీ మిగిలిన వీటిలో బాడీ ఆఫ్ ద కవర్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని 3 ప్యాసేజెస్ కింద డివైడ్ చేయండి. మీరు 2 లైన్స్ రాసినా ఒక ప్యాసేజ్ కింద కన్వర్ట్ చేయండి మీరు రాసేది. సో ఇది అయిన తర్వాత చెప్పుకుందాం ఒకసారి ఏంటో దాని గురించి. కాంప్లిమెంటరీ క్లోజ్. కాంప్లిమెంటరీ క్లోజ్లో మనం ఏమనుకుంటామని చెప్పుకున్నాం, దీన్ని సూపర్స్క్రిప్షన్, ఓకే, సబ్స్క్రిప్షన్ అని చెప్పుకున్నాం. సూపర్స్క్రిప్షన్ అంటే మనం టు అడ్రస్ని సూపర్స్క్రిప్షన్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇది సబ్స్క్రిప్షన్ అన్నమాట. అంటే కాంప్లిమెంటరీ క్లోజ్ అంటే ఏమంటాం, యువర్స్ ఫ్రెండ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అని అంటాం కదండి, దాన్ని మనం కాంప్లిమెంటరీ క్లోజ్ అని అంటాం. ఓకే, సో ఇది ఫార్మేటు. ఒకసారి చూడండి, నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్, తర్వాత అడ్రస్, తర్వాత వచ్చి డేట్ తర్వాత అడ్రస్ ఆఫ్ కంపెనీ తర్వాత శాల్యుటేషన్ రాస్తాం, తర్వాత సబ్జెక్టు, రిఫరెన్సు, బాడీ ఆఫ్ ద కవర్ లెటరు, కాంప్లిమెంటరీ క్లోజ్. ఇక్కడ రిఫరెన్సు మీకు ఇందాక మనం ఎన్ని టైప్స్ చెప్పుకునేటప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి నాకు తెలిసి. రిఫరెన్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం 2 టైప్స్ ఆఫ్ కవర్ లెటర్స్ ఉన్నాయని. ఒకటి త్రో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, ఒకటి త్రో ద రిలయబుల్ పర్సన్స్ అంటే నోన్ పర్సన్స్, తెలుసున్న వ్యక్తుల దగ్గర నుంచి. సో అక్కడ రిఫరెన్స్ దగ్గర మీరు ఏమైతే అదే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చారా, ఎలా తెలిసింది, లేకపోతే ఎవరైనా తెలిసిన వ్యక్తుల ద్వారా వచ్చారా అనేది అక్కడ మనం రిఫరెన్స్లో చెప్పాలి. ఓకే, అది అన్నమాట. ఇది ఫార్మేట్ ఆఫ్ ది కవర్ లెటర్. ఓకే, సో ఫార్మేట్ ఆఫ్ ది కవర్ లెటర్ తర్వాత మీకు వచ్చి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ ఫార్మేట్ అనేది ఎలా ఉంటుందో రాస్తే యూ కెన్ గెట్ ఏ క్లియర్ మార్క్. ఓకే, చూడండి. ఓకే, సో ఫార్మేట్ చెప్పుకున్నాం కదండి. ఫార్మేట్ తర్వాత ఇక్కడ మోడల్ చూడండి ఎలా ఉంటుందో. అదే మోడల్ అంటే ఒక క్వశ్చన్ చెప్తాను. సో క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చూద్దాం. రైట్ ఏ కవర్ లెటర్ చూడండి. రైట్ ఏ కవర్ లెటర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సేల్స్. సో చూడండి, పోస్ట్ ఆఫ్ సేల్స్ మేనేజర్. write a cover letter for the post of sales manager in. సో నేను ఏబీసీ కంపెనీ అని అనుకుంటున్నాను. ఓకే, మేనేజర్ ఇన్ ఏబీసీ కంపెనీ. ఓకే, సో ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఒకసారి చూస్తాను, రిపీట్ చేస్తాను చూడండి. ఇక్కడ రైట్ ఏ కవర్ లెటర్ ఫర్ ద, ఇక్కడ కవర్ లెటర్ని ఏమని చెప్పుకుంటామని చెప్పాను. సో కవర్ లెటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ జాబ్ అప్లికేషన్. కవర్ లెటర్ని ఏమంటామంటే జాబ్ అప్లికేషన్ అని కూడా అంటాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనండి, కవర్ లెటర్ని జాబ్ అప్లికేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ద పోస్ట్ ఆఫ్ సేల్స్ మేనేజర్ ఇన్ ఏబీసీ కంపెనీ. సో ఏబీసీ కంపెనీలో ఒక కవర్ లెటర్ ఏమన్నారు, దే పోస్ట్ కోసం, సేల్స్ మేనేజర్ పోస్ట్ కోసం. ఓకే, సో ఇది సేల్స్ మేనేజర్ పోస్ట్ కోసం ఇప్పుడు అప్లికేషన్ రాయాలి కాబట్టి, అంటే జాబ్ అప్లికేషన్ లెటర్ రాయాలి కాబట్టి ఇప్పుడు ఆ ఫార్మేట్ ఏంటో చూద్దాం. చూడండి, సో చాలా ఈజీ అండి. సివి, రెజ్యూమ్ కానీ, సివి కానీ, మీకు ఈ లెటర్ రైటింగ్ కానీ చాలా ఈజీ. సో మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. సో చూడండి, చెప్తాను ఈ ఫార్మేటు. సో క్వశ్చన్ అర్థమైంది కదా అండి. సేల్స్ మేనేజర్ పోస్ట్ కోసం మనకి ఏబీసీ కంపెనీలో కవర్ లెటర్ రాయాలి. ఓకే,
సో క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి, ఫార్మేట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకున్నాం మనం? కవర్ లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే నేమ్ చెప్పుకున్నాం. ఇది ఏ ఫార్మేట్లో రాయాలని చెప్పుకున్నాం మనం? బ్లాక్డ్ ఫార్మేట్లో రాయాలని చెప్పుకున్నాం. అర్థమైందండి? సో బ్లాక్డ్ ఫార్మేట్లో మాత్రమే రాయాలి కవర్ లెటర్కి వచ్చేటప్పుడు. మీరు మిగిలిన లెటర్స్ రాసేటప్పుడు మీరు ఇంటెండెడ్ ఫార్మేట్లో రాయాలి. ఇంటెండెడ్ ఫార్మేటు, బ్లాక్డ్ ఫార్మేట్ అని ఉంది మనకి లెటర్ రైటింగ్స్లో. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేమ్ రాయాలి కదా మనం. నేమ్ రాద్దాం చూడండి. సో నేమ్ వచ్చేసి నేను ఇక్కడ నేమ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎన్ శ్రీవత్సవ్. ఓకే, నేమ్ స్టార్ట్ చేశాను. నేమ్ తర్వాత మీరు వీళ్ళు అడ్రస్, ఎవరి నేమ్ అయితే రాస్తారో మనం అడ్రస్ రాయాలి. మీ నేమ్ రాసిన తర్వాత ఎన్ శ్రీవత్సవ్ ఏం రాస్తాం ఇక్కడ అడ్రస్ రాసుకోవచ్చు. 2-11/1 ఈ రోడ్, చెన్నై. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కామాస్ ఉండాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. సో పంక్చువేషన్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రాసే ప్రతి దానికి రైటింగ్ తీసుకొస్తారు. అక్కడ ఎన్ శ్రీవత్సవ్ 2-11/1 ఈ రోడ్, చెన్నై అని చెప్పుకున్నాం చూడండి. ఓకే, సో రాసిన తర్వాత ఏమని చెప్పుకున్నామండి మనం? నేమ్ అడ్రస్ రాసిన తర్వాత డేట్ అనేది ఇక్కడ వేయాలండి మీరు. సో మీకు డేట్ అనేది ఏ ఫార్మేట్లో అయినా వేసుకోవచ్చు. అర్థమవుతుందా? డేట్ అనేది ఏ ఫార్మేట్లో అయినా వేసుకోవచ్చు. డేట్ చూడండి. సో 8th జూలై, 2021. సో మాకు ఇలా అలవాటు లేదు సార్, మేము ఇలా వెయ్యలేము అంటే 8/7/2021 మీరు ఈ ఫార్మేట్లో కూడా వేసుకోవచ్చండి. డేట్ వేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు. ఈ ఫార్మేట్ కానీ డేట్ వేసుకోవచ్చు. ఓకే, సో డేట్ వేసిన తర్వాత ఏమని చెప్పుకున్నాం మనం? డేట్ తర్వాత ఇప్పుడు కంపెనీ అడ్రస్ రాయాలి మనం. ఓకే, కంపెనీ యొక్క అడ్రస్ రాయాలి. సో కంపెనీ అడ్రస్ రాసేటప్పుడు చూడండి, కంపెనీకి రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ మేనేజర్కి రాస్తున్నాను, కంపెనీ యొక్క మేనేజర్కి. సో మేనేజర్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ కంపెనీకైనా రాసేటప్పుడు వాళ్ళ నేమ్ మనం రాయకూడదు. మీకు నేమ్ తెలిసినా సరే, ఓకే, మీకు నేమ్ తెలిసినా సరే వాళ్ళ డిజిగ్నేషన్ మాత్రమే రాయాలి. జాబ్ అప్లికేషన్ రాసేటప్పుడు నేమ్ మాత్రం రాయకూడదు. ఓకే, మేనేజర్, మనం ఏ కంపెనీ అనుకున్నామండి? ఏబీసీ కంపెనీ. సో హైదరాబాద్. ఓకే, చూడండి, ఒకే ఫార్మేట్లో రావాలి, ఒకే లైన్లో రావాలి, అలా రాసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ అయినా సార్ నేమ్ రాసాం, అడ్రస్ రాసాం, తర్వాత డేట్ రాయాలి. డేట్ రాసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే 1 లైన్ గ్యాప్ ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ కూడా సేమ్ 1 లైన్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక డేట్ వేయండి. డేట్ రాసిన తర్వాత ఇక్కడ కంపెనీ యొక్క అడ్రస్ రాసాం అంటే మేనేజర్కి రాస్తున్నాం. మేనేజర్ ఏబీసీ కంపెనీ హైదరాబాద్. ఓకేనండి, అర్థమైందా? సో ఇది రాసిన తర్వాత మనం ఏం రాస్తామంటే శాల్యుటేషన్ రాస్తామని చెప్పుకున్నాం కదండి, శాల్యుటేషన్. సో ఇక్కడ ఎరైజ్ చేస్తాను నేను. శాల్యుటేషన్ నుంచి బాడీ ఆఫ్ ద లెటర్ నీట్గా రాసుకుంటూ వస్తాను. సో ఇక్కడ చూడండి, పోనీ శాల్యుటేషన్ రాస్తాం కదండి. ఓకే, శాల్యుటేషన్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. చూడండి, సో అర్థమైందండి. అడ్రస్ ఇలా ఫార్మేట్లో రాయాలి, ఒకే వైపు రావాలి, మీకు ఇలాగే రావాలి, ఒక్కవైపే రావాలి, మళ్ళీ అటువైపుకి వెళ్ళకూడదు. ఓకేనా అండి? సో ఓన్లీ
బాడీ ఆఫ్ ద లెటర్ కూడా మనం ఈ ఫార్మ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఓకే, చూడండి, మీకు అర్థం అవడం కోసం ఒక లైన్ ఫామ్ చేశాను. సో కవర్ లెటర్ చాలా ఈజీ మీరు ఇంతకుముందు నేర్చుకున్న వాటితో పోలిస్తే. సో ఒక లైన్ డ్రా చేశాను. లైన్ డ్రా చేసి ఇప్పుడు మీ అడ్రస్సు, డేటు, కంపెనీ అడ్రస్ రాసేసాం కదా. సో అడ్రస్ రాసేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూడండి, మనం ఏమనుకున్నాం, నెక్స్ట్ శాల్యుటేషన్ అని చెప్పుకున్నాం. శాల్యుటేషన్లో జాబ్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు డియర్ సార్ మాత్రం రాయొద్దు. మీరు కావాలంటే లెటర్ రైటింగ్లో ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు అప్పుడు మీరు కావాలంటే డియర్ సార్, డియర్ మేడం అని రాసుకోండి, ప్రాబ్లం లేదు. రెస్పెక్టెడ్ సార్ అని రాసిన ప్రాబ్లం లేదు. సో కానీ ఇక్కడ జాబ్ అప్లికేషన్కి అంటే కవర్ లెటర్ రాసేటప్పుడు కంపల్సరీ మీరు డియర్లు, మై డియర్లు అలాంటివి యూజ్ చేయొద్దు. ఓకే, డియర్లు, మై డియర్లు మనం యూజ్ చేయకూడదు. జస్ట్ సార్, లేకపోతే మీకు అంతగా లేకపోతే రెస్పెక్టెడ్ సార్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, అంతేగాని డియర్లు, మై డియర్లు రాయకూడదు. సార్ అని చెప్పి మీరు ఇక్కడ కామా యూజ్ చేయొచ్చు, లేకపోతే సెమీకోలన్ కూడా యూజ్ చేయొచ్చండి. జాబ్ అప్లికేషన్లో కామా కానీ సెమీకోలన్ కానీ ఏదైనా కాలన్ కానీ యూజ్ చేయొచ్చు. సో దీని తర్వాత ఏం చెప్పుకున్నామండి, శాల్యుటేషన్ రాసాం కదా, ఈ అడ్రస్ల కింద రాసుకోవాలండి. ఇప్పుడు అర్థమైందండి. సో శాల్యుటేషన్ రాసిన తర్వాత సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ దేనికోసం అని చెప్పుకున్నామండి. సబ్జెక్ట్ అప్లికేషన్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ సేల్స్ మేనేజర్. ఓకేనండి. సబ్జెక్ట్ ఏంటంటే అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ సేల్స్ మేనేజర్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామండి, రిఫరెన్స్ అని చెప్పుకున్నాం. రిఫరెన్స్, ఇది రిఫరెన్స్ అంటే ఇక్కడ ఏమని రాసుకోవాలి. రిఫరెన్స్ అంటే మీకు తెలిసిన వ్యక్తి అనే రాసుకోవచ్చు, లేకపోతే నేను న్యూస్ పేపర్లో యాడ్ చూడడం వల్ల మీకు ఈ కంపెనీలో ఇలా వేకెన్సీ ఉందని నేను చూశానని చెప్పొచ్చు. సో రిఫరెన్స్ దగ్గర ఏం రాసుకోవచ్చు చెప్పండి. రిఫరెన్స్ దగ్గర మనం ఏం రాయించారంటే అడ్వర్టైజ్మెంట్ అని రాసుకుందాం. ఓకేనండి. యువర్ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఒక న్యూస్ పేపర్ నేమ్ రాయండి. నేను ఇక్కడ ద హిందూ అని రాశాను. ఓకే, యువర్ అడ్వర్టైజ్మెంట్ ద హిందూ. మరి డేట్ రాయాలి కదా. రిఫరెన్స్ ఎప్పుడు చూసాము, డేటెడ్ అని చెప్పి ఆన్ యువర్ అడ్వర్టైజ్మెంట్ ద హిందూ, డేటెడ్ ఆన్ 8th కాబట్టి 7th చూసాము అని రాయండి. 7th జూలై 2021. ఓకే, అర్థమైందండి. యువర్ అడ్వర్టైజ్మెంట్ ద హిందూ, డేటెడ్ ఆన్ 7th జూలై 2021. చాలా సింపుల్గా అర్థమవుతుందండి వాళ్ళకి, చదివాళ్ళకి. సో ఇప్పుడు శాల్యుటేషన్ రాసేసాను, సబ్జెక్ట్ రాశాను, రిఫరెన్స్ కూడా రాసేసాను. సో ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలండి, మెయిన్ థింగ్ బాడీ ఆఫ్ ద కవర్ లెటర్. సో బాడీ ఆఫ్ ద కవర్ లెటర్ రాస్తాను చూడండి. మీకు మెయిన్గా ఆల్రెడీ చెప్పాను, బాడీ ఆఫ్ ద కవర్ లెటర్ రాసేటప్పుడు మనం మెయిన్గా 3 పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేసుకోండి. మీరు సింపుల్గా రాయండి, కంటెంట్ ఉండే విధంగా రాయండి. ఓకేనా. సో కంటెంట్ ఉంటే డెఫినెట్గా మార్క్స్ వస్తాయి. పంక్చువేషన్ మార్క్స్ మీరు ఎక్కడా మిస్ చేయకూడదు రాసేటప్పుడు. సో డెఫినెట్గా మార్క్స్ అనేవి వస్తాయి. చూడండి. సో ఇప్పుడు బాడీ ఆఫ్ ద లెటర్ కదండి. సో చాలా సింపుల్గా కూడా రాయండి. మీరు ఎక్కువగా ఏదో డిఫికల్ట్ వర్డ్స్ యూస్ చేసేసి మనం అంతలా ఏమీ రాయాల్సిన పని లేదు. సింపుల్ వర్డ్స్, మీకు తెలిసిన వర్డ్స్, ఫార్మేషన్ బాగుండేలా చూసుకోండి. ఓకే, మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. సో ఇప్పుడు చూడండి, బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాను చూడండి. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి మనం, ఐ యామ్, ఇక్కడ చూడండి ఫస్ట్ ప్యాసేజ్ కదా, ఐ యామ్ ఏమని నేమ్ రాసుకున్నాం, ఐ యామ్
ఎన్ శ్రీవత్సవ్ ఐ ఆమ్ శ్రీవత్సవ్ ఏమని చెప్పుకుంటామండి అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏం పోస్ట్ అనుకున్నాం మనం ఏమనుకున్నామండి అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి సేల్స్ మేనేజర్ ఇన్ ఏబీసీ కంపెనీ సో ఏబీసీ కంపెనీ అని గురించి రాశాం చూడండి ఫస్ట్ తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాడో చెప్తున్నాడు తర్వాత ఏం రాయాలనేది మనకి క్వశ్చన్ వస్తుంది అవునా కదండి సో ఏమని రాయచ్చు అంటే ఇన్ కంపెనీ తర్వాత ఇలా ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వరకైనా రాయొచ్చు తర్వాత ఏంటంటే సెకండ్ ప్యాసేజ్కి వచ్చేయండి ఒక 2 లైన్స్ రాస్తే సరిపోతుందని చెప్పాను 2 కానీ 3 లైన్స్ కానీ దట్ ఈజ్ యువర్ విష్ ఓకే సో ఇలా రాసిన తర్వాత 2 లైన్స్ అనుకున్నాం కదా సో ఏంటి ఐ హ్యావ్ ఫౌండ్ మై సెల్ఫ్ ఇక్కడ నేను క్యాపబిలిటీ మీడి యొక్క నా యొక్క ఈ పోస్ట్కి నా యొక్క కెపబిలిటీ సరిపోతుంది నేను ట్యాగిల్ చేయగలను అని చెప్పేదానికి ఐ హ్యావ్ ఫౌండ్ మై సెల్ఫ్ ఓకే చూడండి ఐ హ్యావ్ ఫౌండ్ మై సెల్ఫ్ హ్యావింగ్ ద డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ ఓకే సో ఇలాగా 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ రాసాం ఓకేనండి 2 లైన్స్ రాసాం ఇక్కడ సో ఇప్పుడు సెకండ్ ప్యాసేజ్ చూడండి ఇక్కడ నాకు ఇక్కడ డిజైర్డ్ క్వాలిఫికేషన్ ఉంది ఇక్కడ సెకండ్ ప్యాసేజ్లో ఏం రాస్తాం ఐ హ్యావ్ 6 years experience in the sales market ఓకే ఇక్కడ ఏమని చెప్పుకున్నామండి ఐ హ్యావ్ 6 years experience in the sales market ఇంకేమని చెప్తాం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ఐ యామ్ గ్రాడ్యుయేటెడ్ from the university సో మీరు ఇక్కడ వరకు ఉన్న రాసిన సరిపోతుంది ఐ యామ్ గ్రాడ్యుయేటెడ్ ఇక్కడ యూనివర్సిటీ అని రాశాను ఐ యామ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ నెక్స్ట్ ఏం రాయొచ్చు I have very good communication skills. I have good communication skills. ఓకేనండి సో స్కిల్స్ వరకు రాసాం ఇప్పుడు ఏం రాసాం చూడండి స్కిల్స్ రాసాం కదా ఇప్పుడు ఏం రాస్తారు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదండి ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఓకేనండి సో నేను రాసేది మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న సింపుల్ వర్డ్స్ రాస్తున్నాను నేను ఇక్కడ ఏమని చెప్పుకున్నాం చూడండి ఐ హ్యావ్ 6 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేల్స్ మార్కెట్ ఐ యామ్ గ్రాడ్యుయేటెడ్ అని రాస్తే సరిపోతుంది
from the University of Nasan. I have good communication skills. I learnt many things from my experience. సో నేను 6 years ఇంతకుముందు కంపెనీలో వర్క్ చేశాను, నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు థర్డ్ ప్యాసేజ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక 2 lines రాసాం, మీరు చూసుకోండి. ఇక్కడ ఒక 2 lines రాసాం ఫస్ట్ ప్యాసేజ్లో, సెకండ్ ప్యాసేజ్లో ఒక 2 lines రాసాం. సో ఇప్పుడు థర్డ్ ప్యాసేజ్ అంటే కన్క్లూజన్ ఇస్తూ రాయాలి మనం. ఓకేనండి. సో కన్క్లూజన్ ఇస్తూ, సో థర్డ్ ప్యాసేజ్ ఏంటంటే ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని రాస్తాం కదండి మనం మామూలుగా లెటర్స్లో. సో అది కాకుండా ఇది ఫార్మల్ వేలో ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్. ఏమన్నా రాయచ్చు, ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అటెండ్ an interview. సో an interview ఇంకేమన్నా రాసుకోవచ్చు. అండ్ సో నేను ఇంటర్వ్యూ ఏమని చెప్తున్నాడు, అండ్ ఇట్ విల్ బి ఏంటంటే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యువర్, ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దిస్. సో సింపుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఐ విల్ బి థ్యాంక్ఫుల్, ఐ విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. సో ఇది కన్క్లూజన్ అండి. మీరు ఇక్కడ వరకు రాసి ఈ ఫస్ట్ లైన్ ఇక్కడ ఇంటర్వ్యూ వరకు రాసి థ్యాంకింగ్ యూ సార్ అని రాసినా నో ప్రాబ్లం అండి. మీరు అలా రాస్తానన్నా నో ప్రాబ్లం. నేను ఇలా రాయలేను సార్, ఇది కొంచెం కొత్తగా ఉంది అని అంటే మీరేం రాస్తారు, ఇక్కడ వరకు మీది ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత, అంటే ఎక్స్పీరియన్సెస్ మీ డీటెయిల్స్ రాసేసిన తర్వాత థర్డ్ వన్ అంటే కన్క్లూజన్ ఇచ్చేటప్పుడు ఇది కన్క్లూజన్. కాంప్లిమెంటరీ కన్క్లూజన్ వేరు. కాంప్లిమెంటరీ కన్క్లూజన్ అంటే చెప్పాను, దేమని చెప్పాను, సబ్స్క్రిప్షన్ అని చెప్పాను. సబ్స్క్రిప్షన్నే కాంప్లిమెంటరీ కన్క్లూజన్ అంటాం. ఇది కన్క్లూజన్, ఇది నార్మల్గా అంటే ఇచ్చిన త్రీ ప్యాసేజెస్ కింద రాయమని చెప్పుకున్నాం కదండి. సో థర్డ్ ప్యాసేజ్ ఎప్పుడు కన్క్లూజన్ నీట్గా ఇవ్వాలి. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ, లేకపోతే ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై అని కూడా రాసుకోవచ్చు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై కన్నా ఇది ఫార్మల్ వే కాబట్టి, ఇది జాబ్ అప్లికేషన్ కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. ఇట్ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ప్లేస్లో థ్యాంకింగ్ యూ సార్ అని రాసేసి ఈ లైన్ ప్లేస్లో థ్యాంకింగ్ యూ సార్ అని రాసిన ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మొత్తం అయిపోయిందండి. మొత్తం అంటే లాస్ట్ పార్ట్ వరకు ఉన్నాం, ఇంకా కాంప్లిమెంటరీ క్లోజ్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ థ్యాంకింగ్ యూ సార్ అని రాసుకోమన్నాను, మీరు ఈ ప్లేస్లో థ్యాంకింగ్ యూ సార్ అని కూడా రాసుకోవచ్చు. ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ అని చెప్పాను. ఓకేనండి. చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫైనల్గా మనం ఏం రాస్తామని చెప్పుకున్నామండి, ఇక్కడ ఇటువైపే రాయాలండి. అన్నీ ఇటువైపే వచ్చినాయి చూడండి. ఫస్ట్ నేమ్ రాసాం, తర్వాత మీ అడ్రస్ రాసాం, తర్వాత డేట్ రాసాం. డేట్ రాసిన తర్వాత ఏం రాసామండి, కంపెనీ అడ్రస్ రాసాం. కంపెనీ అడ్రస్ తర్వాత శాల్యుటేషన్ రాసాం. శాల్యుటేషన్ తర్వాత శాల్యుటేషన్ రాసాం, తర్వాత సబ్జెక్ట్ రాసాం, తర్వాత రిఫరెన్స్ రాసాం, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ రాసాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో బాడీ ఆఫ్ ద లెటర్. సో ఇదే వేలో మళ్ళీ ఈ ఫార్మేట్లోనే మళ్ళీ ఇటువైపే, ఇంకా అటువైపు మనం ఏం రాయలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మళ్ళీ ఇటువైపు ఏం రాస్తామంటే మీరు ఇక్కడ సిన్సియర్లీ యువర్స్ గట్రా రాయకూడదండి. జాబ్ అప్లికేషన్స్లో ఫెయిత్ఫుల్లీ అని రాసి వదిలేయండి, లేకపోతే సిన్సియర్లీ అని కామా పెట్టి ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలి. సిన్సియర్లీ ఎన్ శ్రీవాత్సవ్. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ సిన్సియర్లీ ప్లేస్లో మీరు ఫెయిత్ఫుల్లీ అని కూడా రాయొచ్చు. సిన్సియర్లీ కానీ ఫెయిత్ఫుల్లీ అని రాయండి కవర్ లెటర్లో రాసేటప్పుడు. సో రెండు కొంచెం ఫార్మల్ వేలో చెప్పడానికి బాగుంటాయి. ఓకేనండి, అర్థమవుతుందా? సో ఇది కవర్ లెటర్ ఫార్మేట్. సో ఎగ్జాంపుల్తో చెప్పుకున్నాం చూడండి. సో చాలా చాలా ఈజీ అండి. ఇదంతా మనం ఒకే లైన్లో రాస్తాం. ఓకేనండి. సో ఇది ఇక్కడ సిన్సియర్లీ కానీ ఫెయిత్ఫుల్లీ అని రాసుకొని తర్వాత మీ సిగ్నేచర్ చేయండి. దిస్ ఈజ్ ద కవర్ లెటర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.